హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఆమ్లెట్‌ని ఈజీగా చిటికెలో తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. తినని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకి చాలా బాగుంటుంది. ఉట్టినే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్ తయారీకి ఏమేమి కావాలనేది ఈరోజు మన వీడియోలో చూసే ముందు మీకు మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్ తయారీకి ఏమేమి కావాలనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని 2 కోడిగుడ్లు, 2 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలని ఇలాగా తీసుకుని, ఇప్పుడు ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా మనము ఉల్లిపాయలని పై పొట్టు తీసి శుభ్రంగా కడిగి, అలాగే పచ్చిమిర్చిని కూడా తొడుములు తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇప్పుడు గుడ్లని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఇలా ఉల్లిపాయలని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న విధానాన్ని చూసి మీరు కూడా ఇలా చేసి చూడండి. ఈ ఆమ్లెట్కి మరింత టేస్ట్ బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, పావు స్పూన్ కారము, అర స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే మీరు ఈ కారానికి బదులుగా మొత్తం పచ్చిమిర్చిని వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చిని స్కిప్ చేసి కారం వేసుకోవాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. 2 కూడా బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మరికొంత టేస్ట్ బాగుంటుంది. అయితే 2 ఎందుకు కలిపానంటే మనము ఆమ్లెట్ వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాం అనుకోండి, తెల్ల తెల్లగా ఆమ్లెట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి కాస్త కలర్ రావాలంటే ఇలాగ 2 మిక్స్ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ మనము వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేస్తూ ఇలా నలుపుకోవాలి. అదే మనము స్పూన్ తోటి కానీ కలుపుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ ముక్కలు పలంగా ఉంటుంది కదా, దానికి టేస్ట్ అనేది దీన్ని చేసినంత టేస్ట్ దానికి రాదు. ఇలాగ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఇలా మ్యాష్ చేయాలి. ఇలా మెదుపుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి, అలాగే పచ్చిమిర్చి కారం కూడా ఉల్లిపాయలకు పట్టి మరికొంత టేస్టీగా వస్తుంది ఈ ఆమ్లెట్ అనేది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లను పగలగొట్టి జాగ్రత్తగా పెంకులు పడకుండా సొనని మాత్రమే వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత కూడా మనము చూడండి ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి. ఇప్పుడు రెండోది కూడా ఇలా పగలగొట్టి జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. అలాగే ఏమైనా పెంకులు పడితే తీసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంతా బాగా కలిసేటట్టు స్పూన్తో కాకుండా చేతితోనే కలుపుకోవాలి. ఈ ఆమ్లెట్కి స్పూన్తో కలిపితే టేస్ట్ రాదండి, చేతితోటే కలుపుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేయాలి. ఇలా బాగా మనం కిందికి మీదకి అనడం వల్ల నురుగు వస్తుంది అనుకోండి, మనకి బాగా కలపడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది పొంగి లోపల జ్యూసీగా వస్తుంది. మనకి లేదనుకోండి మామూలుగా కలిపేసి వేసేసామనుకోండి, ఆమ్లెట్ అనేది గట్టిగా వచ్చి టేస్ట్ అంతా మంచిగా రాదు. కాబట్టి మనం ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ ఆమ్లెట్ అనేది టేస్ట్ పరకంతో బాగుంటుంది. అలాగే తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. చూడండి ఇలాగా కిందకి మీదకి అన్ని బురుగు వచ్చేటట్టు కలుపుకోవాలి, మొత్తం కలిసిపోవాలి. అంతా కూడా మనము ఈ చేసే విధానాన్ని బట్టి మనకు ఆమ్లెట్ మరింత టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసి కడాయి పై ఒకటి స్టవ్ పైన ఒక దోసల పెనం పెట్టుకోవాలి. అలాగే మీ దగ్గర దోసల పెనం లేకపోతే కడాయిలో అన్నా సరే నూనె వేసి మనము ఈ ఆమ్లెట్ని వేసుకోవచ్చు. నేనైతే దోసల పెనం పెట్టుకుంటున్నానండి. దోసల పెనం పెట్టుకుని వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనము వేసుకుందాము. ఇప్పుడు మనము చేతిని శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా ఒక గరిటె తీసుకోవాలి. ఇప్పుడు మనం గరిటెతో వేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, పెనం కూడా వీటెక్కిపోయింది. దానిపైన ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత ఇలాగా మీకు ఎంత
కావాలో అంత మిశ్రమాన్ని ఇలా గుడ్డు మిశ్రమాన్ని ఇలా వేసి దోశలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనెని చుట్టూ వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ కాస్త నూనె ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అలాగే మనం కొంచెం వేసినా కూడా ఇలాగ వస్తుంది. ఇంకా మరి కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి నూనె నూనె ఉంటుంది కాబట్టి దీనికి సరిపడా ఇలా వేసుకుని రెండో సైడ్కి తిప్పుకోవాలి. చూసారా ఇక్కడ మరీ మాడిపోకుండా ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలాగా మరి మంట అనేది హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు రెండు సైడ్లు వేపించి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిటికలో రెడీ చేసుకునే ఆమ్లెట్ రెడీ అయిపోయింది. జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే రైస్లోకి తిన్నా ఉట్నే తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోరు. ఈ వీడియో నచ్చితే మీకు కానీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. అలాగే మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను.